రేడియో విష్ణు 90.4 శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కలిగట్ల గోపాల్ శర్మ. నేను విశ్రాంత ప్రధానోపాధ్యాయుడిని. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. మాతృభాష మనకు తల్లి నుండి సంక్రమించిన భాష. మాతృభాషలో భావ వ్యక్తీకరణకు మంచి అవకాశం ఉంటుంది. ఇతర భాషల్లో మనం చెప్పదలుచుకున్న విషయాన్ని సమగ్రంగా వివరించలేం. ప్రపంచ దేశాలలో విద్యాబోధన మాతృభాషలోనే చేస్తారు. ప్రాథమిక, మాధ్యమిక విద్యాదశల్లో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. మాతృభాష మనకు సహజంగా అలవడుతుంది. మాతృభాష వల్ల సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి. అమ్మా నాన్న ముద్దు, మమ్మీ డాడీ వద్దు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన మాతృభాష తెలుగు. నన్నయ్య నుండి నేటి ఆధునిక రచయితల వరకు తెలుగు సాహిత్యం విస్తారంగా పరిడవిల్లింది. మరి తెలుగువారి గొప్పతనాన్ని గురించి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు చెప్పిన పద్యాన్ని విందాం. ఎలకోయిలలు వేయి ఎలుగెత్తి పాడిన కొసరైన కమ్మని గొంతువాడు, లేత మామిడిలే వేపలేజి గొళ్ళకు లేత వగరుకు వగరైన పొగరువాడు, ఒక మంచి మాటకే వడలెల్లను పొంగి తనను తాన్మరచు నెత్తమ్మువాడు, చెయ్యన లేచన చైత్రమాసపుటెండ మమతలు కొరిసన మల్లెదండ, ఎవరికైనను చూడనిట్టే గ్రహింప తెలుగువాడన వీడని తెలియవాడు, సొంత వసివాడనట్టి వసంతుడితడు, తెలుగువానికిదే జయోస్తు తెలుగు వెలుగు అని ఆయన తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని వేనోళ్ళ కీర్తించారు. తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయల యుగాన్ని ప్రబంధ యుగము అని, స్వర్ణయుగం అని కీర్తించారు. ఆనాడు రాయలవారు అష్టదిగ్గజ కవులతో భువన విజయం అనే సాహిత్య సభను నిర్వహించేవారు. దీన్ని ఆధారంగా చేసుకొని భీమవరంలోని పిఎం శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి పురపాలక బాలికోన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు భువన విజయం సాహిత్య రూపకాన్ని వినిపిస్తారు. వినండి, చిన్నారులకు ఆశీస్సులు అందించండి. నా పేరు శ్రీనాగలక్ష్మి. నేను భీమవరంలోని పిఎం శ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. భువన విజయం సాహిత్య రూపకం. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: శ్రీకృష్ణదేవరాయలు, బి శ్రీనాగలక్ష్మి, అల్లసాని పెద్దన్న, టి హరిణి, రామరాజభూషణ కవి, పి లక్ష్మీచరణ్య, తెనాలి రామలింగ కవి, సిహెచ్ హేమలత, మాదయ్య గారి మల్లన, కె లక్ష్మి, అయ్యలరాజు రామభద్ర కవి, పి వెంకటనిహారి, ధూర్జటి ఆర్ హరిణి, నంది తిమ్మన్న, కె జయశ్రీ దుర్గ, పింగళి సూరన్న, సిహెచ్ శిరీష, రాజాదిరాజ రాజమార్తాండ, సాహితీ సమరాంగన, సార్వభౌమ, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయ బహుపరాట్ బహుపరాట్. కవులకు ప్రణామములు. మీ ఆసనాలలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాను. కవులారా, నేడు భువన విజయం అనే సాహిత్య సభను నిర్వహిద్దాం. మహాకవులారా, మీ పరిచయాలను చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు శ్రీనాగలక్ష్మి. నేను భీమవరంలోని పిఎం శ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేడు భువన విజయంలో శ్రీకృష్ణదేవరాయ పాత్రను పోషిస్తున్నాను. నా పేరు లక్ష్మి. నేను భీమవరంలోని పిఎం శ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేడు భువన విజయంలో మాదయ్య గారి మల్లన పాత్రను పోషిస్తున్నాను. నా పేరు హరిణి. నేను భీమవరంలోని పిఎం శ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేడు భువన విజయంలో అల్లసాని పెద్దన పాత్రను పోషిస్తున్నాను. నా పేరు శిరీష. నేను భీమవరంలోని పిఎం శ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేడు భువన విజయంలో పింగళి సూరన్న అనే పాత్రను పోషిస్తున్నాను. నా పేరు వెంకటనిహారి. నేను భీమవరంలోని పిఎం శ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేడు భువన విజయంలో అయ్యలరాజు రామభద్ర కవి పాత్రను పోషిస్తున్నాను. నా పేరు లక్ష్మీచరణ్య. నేను భీమవరంలోని పిఎం శ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేడు భువన విజయంలో నేను రామరాజభూషణ కవి పాత్రను పోషిస్తున్నాను. నా పేరు హరిణి. నేను భీమవరంలోని పిఎం శ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేడు భువన విజయంలోని దూర్జటి పాత్రను పోషిస్తున్నాను.
నా పేరు జయశ్రీ దుర్గా. నేను భీమవరంలోని పిఎంశ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేడు భువన విజయంలో నంది తిమ్మన్న అనే పాత్రను పోషిస్తాను. నా పేరు హేమలత. నేను భీమవరంలోని పిఎంశ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేడు భువన విజయంలో నేను తెనాలి రామకృష్ణ పాత్రను పోషిస్తున్నాను. కవి పండితులకు నా నమోవాకములు. సాహిత్య గోష్ఠి సాగించే ముందు ప్రార్థన చేయడం మన సాంప్రదాయం. రామరాజభూషణ కవి, దూర్జటి కవి, తెనాలి రామలింగ కవులను ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. జల జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ. జల జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ. విబుధ వినుత పద పద్మ. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. జనన మరణ భయహారి. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. గరుడు గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ. సర్వలోక శరణ. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. అగణిత గుణగణ అసరణ శరణద విదలిత సురరి పుజాల. అగణిత గుణగణ అసరణ శరణద విదలిత సురరి పుజాల. విదలిత సురరి పుజాల. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. పాహి భారతీ తీర్థం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. తెలుగదే
దేశంబు తెలుగేణు తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. నేను ఎన్నో భాషలను అభ్యసించాను. అన్ని భాషలలోనూ తెలుగు గొప్ప భాష అని కీర్తించాను. ఆంధ్రకవి పితామహ అల్లసాని పెద్దనార్య, నేను ఇప్పుడు మీకు ఒక సమస్యను ఇస్తున్నాను, పూరించండి. తెలుగున మాటలాడకుము ధీసము పేతులు మెచ్చరెచ్చటన్. తెలుగున మాటలాడకుము ధీసము పేతులు మెచ్చరెచ్చటన్. అయ్యా మహాప్రభు, మీరేమో ఎన్నెన్నో భాషలను నేర్చుకున్నారు, పైగా అన్నిటిలోనూ తెలుగు భాష గొప్పదని సెలవిచ్చారు. కానీ నాకేమో తెలుగులో మాట్లాడవద్దు, మాట్లాడితే పండితులు మెచ్చరని వాకరిచ్చారు. ఇది సమంజసమా? ఏది ఏమైనా నా శక్తి మేరకు మీరిచ్చిన సమస్యను అర్థవంతంగా పూరించడానికి ప్రయత్నిస్తాను. చిత్తగించండి మహాప్రభు. వెలుగది జీవితానభివృద్ధికి మూలము మాతృభాషయే. కలలకు రూపకల్పనకు కామిదాయని కల్పవృక్షమై. వెలవెలబోవని కనిక విజ్ఞత కల్గ భ్రష్టమౌ తెలుగున మాటలాడకుము దీసము పేతులు మెచ్చరెచ్చటన్. వెలుగది జీవితానభివృద్ధికి మూలము మాతృభాషయే. కలలకు రూపకల్పనకు కామిదాయని కల్పవృక్షమై. వెలవెలబోవని కనిక విజ్ఞత కల్గ భ్రష్టమౌ తెలుగున మాటలాడకుము దీసము పేతులు మెచ్చరెచ్చటన్. శబాష్ అల్లసానివాణి, అల్లిక జిగిబిగి అని ప్రసిద్ధి మీకు ఉండనే ఉంది. తెలుగున మాటలాడవద్దని పండితులు మెచ్చరని రాయులు వారు సమస్యనిస్తే మీరేమో భ్రష్టమో తెలుగున మాటలాడవద్దంటే మంచి భాష మాట్లాడమని అన్యాపదేశంగా పూరించిన మీ పూరణ అమోఘం, అద్వితీయం. శబాష్ కవి. పెద్దనార్య, అందుకోండి మా అభినందనలు. ధన్యవాదాలు మహాప్రభు. నందితిమ్మన్న మహాకవి, మీరు పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని రచించి ఆంధ్ర సాహిత్య సరస్వతి కంఠాభరణంగా అందించారు. మీకు నా వందనాలు. ఇప్పుడు మేము ఒక దత్తపదిని ఇస్తున్నాను, పూరించండి. సమంత, తాప్సి, నయనతార, హంసిక. సమంత, తాప్సి, నయనతార, హంసిక. ఈ పదాలు ఉపయోగించి భారతార్థంలో పద్యం చెప్పండి. అవతరించండి మహాప్రభు. నయనతారాభిరామమైనటన సల్ప వీసమంతయు మెచ్చడు వీరుడగునే. హంసి కన్పింప దుర్యోధన ఇదేమి చెల్లబోదోయి మీ ప్రతాప్ సీమనేడు. నయనతారాభిరామమైనటన సల్ప వీసమంతయు మెచ్చడు వీరుడగునే. హంసి కన్పింప దుర్యోధన ఇదేమి చెల్లబోదోయి మీ ప్రతాప్ సీమనేడు. బలిరా కవి ప్రభులు వారిచ్చిన నయనతార అనే పదాన్ని నయనతారాభిరామమై అంటే కనులకింపుగా అని, సమంతను వీసమంత అని, హంసికాను హంసి కన్పింప అని, తాప్సీను ప్రతాప్ సీమగా వర్ణిస్తూ చెప్పిన మీ సమయస్ఫూర్తి అద్భుతం, అత్యద్భుతం. నందితిమ్మన్న మహాకవి, అందుకోండి మా అభినందనలు. ధన్యవాదాలు మహాప్రభు. తెనాలి రామలింగ మహాకవి, మీరు వికట కవి కదా, నా ప్రశ్నకి బదులివ్వండి. పొట్టకు పర్యాయ పదాలు చెప్పండి. మహాప్రభు, పొట్టకి 6 పర్యాయ పదాలు ఉన్నాయి. అవి పొట్ట, బొజ్జ, ఉదరం, కుక్షి, గర్భం, కడుపు. పర్యాయ పదాలంటే ఒకదాని బదులు ఇంకొకటి వాడవచ్చు కదా మహాకవి. అయ్యా, ఇవి పర్యాయ పదాలే కానీ వేటిని పడితే వాటిని ఇష్టం వచ్చినట్లు వాడకూడదు. ఎందుకలా సెలవిచ్చారు మహాకవి? అలా వాడితే ప్రమాదం జరుగుతుంది మహాప్రభు. ఈ మధ్య మా నాన్నగారికి కడుపు వచ్చింది అనరాదు, మా నాన్నగారికి పొట్ట వచ్చింది అనాలి. అలాగే మా నాన్నగారికి గర్భం వచ్చింది అనరాదు, మా నాన్నగారికి బొజ్జ వచ్చింది అనాలి మహాప్రభు. మహాకవి బహుబాగా సెలవిచ్చారు. మొత్తానికి వికట కవి అనిపించుకున్నారు. ధన్యవాదాలు మహాప్రభు. రామరాజభూషణ కవి, మీకొక సమస్యను ఇస్తున్నాను, పూరించండి. తల్లికి వందనం బిడుట తప్పని చెప్పిరి పండితోత్తముల్.
తల్లికి వందనం బిడుట తప్పని చెప్పిరి పండితోత్తముల్. మహారాజా ఆలకించండి. ఉల్లమురంజలంగా మధురోహర దేలుచు వీడి బిడ్డలన్ చిల్లర కార్యముల్ సలిపి చిత్తము కామవశంబుగాగా తానల్లరి పాలునై సుతుల నల్లరి పెట్టెడు పాపకృత్యయౌ తల్లికి వందనం బిడుట తప్పని చెప్పిరి పండితోత్తమల్. ఉల్లమురంజలంగా మధురోహర దేలుచు వీడి బిడ్డలన్ చిల్లర కార్యముల్ సలిపి చిత్తము కామవశంబుగాగా తానల్లరి పాలునై సుతుల నల్లరి పెట్టెడు పాపకృత్యయౌ తల్లికి వందనం బిడుట తప్పని చెప్పిరి పండితోత్తముల్. అద్భుతం మహాకవి. ప్రభువుల వారిచ్చిన సమస్య తల్లికి నమస్కారము చెయ్యుట తప్పని పండితులు చెప్పారన్న విషయాన్ని మీరు కన్నబిడ్డలను గాలికి వదిలి చెడ్డ పనులను చేస్తూ తానల్లరి పాలై తన బిడ్డలను అల్లరి పాలు చేసి పాపకృత్యములు చేయు తల్లికి వందనం చేయడం తప్పని పూరించుట సందర్భోచితం. రామరాజభూషణ కవి, అభినందనలు మీకు. ధన్యవాదాలు మహాప్రభు. అయ్యలరాజు రామభద్ర కవి, నేను ఇప్పుడు మీకు ఒక దత్తపదిని ఇస్తున్నాను, పూరించి చెప్పండి. అవ్వ, అమ్మ, తల్లి, మాత. అవ్వ, అమ్మ, తల్లి, మాత. ఈ పదాలు ఉపయోగించి అమ్మను వర్ణించండి. మహాప్రభు ఆలకించండి. అవ్వ వంచు పిల్వగానాదరించి పాలబువ్వలు తినిపించు పసిడి మాత. అమ్మాయిని పిల్వ ప్రేమించు నమృతమూర్తి కరుణ కురిపించు నా తల్లి కల్పవల్లి. అవ్వ వంచు పిల్వగానాదరించి పాలబువ్వలు తినిపించు పసిడి మాత. అమ్మాయిని పిల్వ ప్రేమించు నమృతమూర్తి కరుణ కురిపించు నా తల్లి కల్పవల్లి. రామభద్ర కవి, మీ పూరణ అమోఘం, అద్వితీయం. రాయలు వారిచ్చిన అవ్వ, అమ్మ, తల్లి, మాత అనే పదాలతో అమ్మ గొప్పతనాన్ని వర్ణించిన తీరు అద్భుతం. అయ్యలరాజు రామభద్ర కవి, అభినందనలు మీకు. ధన్యవాదాలు మహాప్రభు. తెనాలి రామలింగ కవి, 3 ఏళ్ల అమ్మాయికి 4 ఏళ్ల అబ్బాయికి పెళ్లి చేయడం చట్టసమ్మతం అవుతుందా? చట్టసమ్మతమే మహాప్రభు. అదెలా మహాకవి? 3 ఏళ్ల అమ్మాయి అంటే అమ్మాయి వయస్సు 21 సంవత్సరాలు, 4 ఏళ్ల అబ్బాయి అంటే అబ్బాయి వయసు 28 సంవత్సరాలు. 3 ఏళ్ల 21, 4 ఏళ్ల 28 కదా. సభాష్ రామలింగ కవి, సభాష్. ధన్యవాదాలు మహాప్రభు. దూర్జటి మహాకవి, మీరు కాళహస్తేశ్వర శతకం, కాళహస్తేశ్వర మహత్యం రచించారు. అవి తెలుగు సరస్వతి కంఠాభరణంగా ఈనాటికి ప్రసిద్ధి పొందాయి. ఇప్పుడు నేను మీకు ఒక దత్తపదిని ఇస్తున్నాను, పూరించండి. చారు, అన్నం, పప్పు, కూర. చారు, అన్నం, పప్పు, కూర. ఈ పదాలు వచ్చేలా రామాయణార్థంలో పద్యం చెప్పాలి. మహాప్రభు ఆలకించండి. చారు గుణముల పేటి జానకమ్మ రక్షయన్న ముందుండు లక్ష్మణుండు సుదది తెచ్చే తెంపొప్పుడు శూర్పణక్కయు చేటుకూరంగ లంకేషు జీవనమునా చారు గుణముల పేటియే జానకమ్మ రక్షయన్న ముందుండు లక్ష్మణుండు సుదది తెచ్చే తెంపొప్పుడు శూర్పణక్కయు చేటుకూరంగా లంకేషు జీవనమునా. బలిరా కవి, దూర్జటి మహాకవి, అతులిత మాధురీ మహిమ, దూర్జటి పలుకుల కేలగలిగెనో అని మీకు ప్రసిద్ధి. దీనికి తగినట్లుగా ప్రభువుల వారిచ్చిన చారు, అన్నం, పప్పు, కూర అనే పదాలను రామాయణార్థంలో పూరించారు. అద్భుతం. దీనిలో చారును సీతచారు గుణముల పేటి అంటే రమ్యమైన గుణముల గల భరణి అని, అన్నం అనే పదాన్ని అన్న ముందుండు అని, పప్పును పెంపు అప్పుడు పెంపప్పుడు అని, కూరను చేటుకూరగా అని రామునికి చేటు కలిగినట్లు వర్ణించి చెప్పారు. అద్భుతం, అతి అద్భుతం. దూర్జటి మహాకవి, అందుకోండి మా అభినందనలు. ధన్యవాదాలు మహాప్రభు. తెనాలి రామలింగ కవి, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. మహాప్రభు, కళ్యాణం ముందు వచ్చే తర్వాత కక్కు వస్తే పర్వాలేదు, కానీ కక్కు ముందు వస్తే కళ్యాణం ఆగడం ఖాయం.
వికట కవి, మీ నాల్కకు రెండు వైపులా పదునే. భలా, అందుకోండి మా అభినందనలు. ధన్యవాదాలు మహాప్రభు. వికట కవి, మీరు తరచుగా సాహిత్య సభకు త్రాగి వస్తున్నారని తాతాచార్యుల వారు మీపై అభియోగం మోపారు. ఇది సత్యమేనా? వారు మోపిన అభియోగం సత్యమే మహాప్రభు. అదేమిటి అలా అంటున్నారు? నేను తరచుగానే కాదు, ప్రతి సభకు త్రాగి వస్తుంటాను. నేను సాహిత్య అమృత రసపానము చేసి సభలకు వస్తుంటాను మహాప్రభు. సభాష్ వికట కవి, సభలో ప్రసంగించాలన్నా కవిత్వం చెప్పాలన్నా సాహిత్యామృత రసపానం చేయడము తప్పనిసరి. అభినందనలు మీకు. మీరు త్రాగేది ఇదా? సంతోషం, అభినందనీయం, జయోస్తు. సభాష్ వికట కవి, సభలో ప్రసంగించాలన్నా కవిత్వం చెప్పాలన్నా సాహిత్యామృత రసపానం చేయడం తప్పనిసరి. మీరు త్రాగేది ఇదా? సంతోషం, అభినందనీయం, జయోస్తు. అల్లసాని పెద్దన్న మహాకవి, సీతకు తమ్ముండునయ్యే శ్రీరాముండున్, సీతకు తమ్ముండునయ్యే శ్రీరాముండున్. ఈ సమస్యను పూరించి చెప్పండి. మహాప్రభు, సీత శ్రీరాముని భార్య కదా, మరి సీతకు శ్రీరాముడు తమ్ముడెట్లా అవుతాడు? ఇది మరీ విచిత్రంగా ఉందే. సరే, మీ ఆనతి మేరకు, నా శక్తి మేరకు సరస్వతి కటాక్షము వల్ల పూరణ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆలకించండి మహాప్రభు. సీతయ్యను నాతనికిని కూతురు అయి పుట్టే సీత కొమరారంగన్, అతని కొడుకయే రాముడు, సీతకు తమ్ముండునయ్యే శ్రీరాముండున్. సీతయ్యను నాతనికిని కూతురు అయి పుట్టే సీత కొమరారంగన్, అతని కొడుకయే రాముడు, సీతకు తమ్ముండునయ్యే శ్రీరాముండున్. అద్భుతం, అత్యద్భుతం మహాకవి. ఈ లోకంలో సీతయ్య అనే వ్యక్తికి పుట్టిన ఆడపిల్లకు సీత అని, ఆ తర్వాత పుట్టిన మగపిల్లవానికి శ్రీరాముడు అని నామకరణం చేసినట్లే ఈ విధంగా సీతకు శ్రీరాముడు తమ్ముడైనాడని సమస్యను చక్కగా పూరించారు. ఇది అనితర సాధ్యం. అందుకోండి మా అభినందన చందనాలు. పెద్దనార్య, అభినందనలు మీకు. ధన్యవాదాలు మహాప్రభు. రామకృష్ణ కవి, భూలోకంలో దైవాలు ఎవరు? ఇంకెవరు మహాప్రభు? తల్లిదండ్రులే. వారు కని పెంచినవారు అయినప్పటికీ కనిపించే దైవాలు. సభాష్ రామకృష్ణ కవి. ధన్యవాదాలు మహాప్రభు. రామకృష్ణ కవి, భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామాయణమున రక్తి అంటే అంత్యానుప్రాస అన్నారు కదా, మరి క్రియలు చివర వస్తే అంత్యక్రియలు అనవచ్చా? ప్రభు, భాషలో అలా అనరాదు. మరణించిన వారికి చేసే సేవలను అంత్యక్రియలు అంటారు. ఒకవేళ అలా చెప్తే భాషా సాహిత్యాలకు అంత్యక్రియలవుతాయి మహాప్రభు. సభాష్ మహాకవి. ధన్యవాదాలు మహాప్రభు. ఈ సభ ఇంతటితో ముగిసింది. సెలవు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, ఝాన్సీకా రాణిగా ప్రసిద్ధికెక్కిన ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయాన్ని మా పాఠశాల విద్యార్థిని బి శ్రీనాగలక్ష్మి అభినయిస్తుంది. విని ఆనందించండి. తల్లి పుణ్యధరిత్రి, భారత జనయిత్రి, నీ కన్న బిడ్డల దౌర్భాగ్య దౌర్బల్యములు గావించి మిన్నకుంటివా? ఈ ఆంగ్లేయుల నిరంకుశాధినేతల దుష్టత్వపు భావములు చూచుచూ ఓరకుంటివా? సర్వసంగ పరిత్యాగులైన దేశభక్తులను దేశద్రోహులుగా చిత్రించి చిత్తరువులేని బొమ్మవలే కిమ్మనుకుంటివా? రాజ్యాకాంక్షతో, రాజకీయ కుయుక్తులతో, స్వార్థ చింతనతో అన్యం పుణ్యం ఎరుగని స్వతంత్ర సంస్థానములను కవలించుచుండగా కన్నెత్తి గాంచకుంటివే. సమస్త ధర్మ కర్మ ప్రతిష్టతవే, పవిత్ర చరిత్రవే. వేలియేల ఈ గీతా సందేశమునందించిన శ్రీకృష్ణ భగవానుడికే స్తన్యమందించిన దేవతామూర్తివి. తల్లి భారతావని, నీ ప్రభావముచే మమ్మల్ని కర్తవ్యపరాయణరాలిగా దిద్దుము. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓరి రోజాస్, నీచుడా, నా భారత జాతిని బానిస జాతి అంటావురా? దుష్టుడా, ఈ పవిత్ర గడ్డపై పడ్డ ప్రతి పసిబిడ్డకు న్యాయం, ధర్మం, సత్యం, త్యాగం, శౌచం పంచప్రాణాలురా. ఈ పవిత్ర భూమిపై నీవేమైనా మానవ కర్మలు చేయు తలపెట్టినను ప్రతి వీరుడి రక్తపు బొట్టు ప్రళయ రుద్రలు సృష్టిస్తుందిరా. అప్పుడు సంగర్త భర్త జాతి హస్తాలలో మీరు ముసైపోదురు. ఓరి బాల్కన్, నువ్వు దొరవా? మొన్ననే కదరా నా చేత చిక్కి నా పాదాల మీద పడి శరణు కోరితివి. ఓరి మోసగాడి,
పౌరుషమున్నచో నా మరానా పటానా వీరులలో ఒక్కరిని, కనీసం ఆ ఒక్కరిని ఎదిరించి చూడరా. ఓరి స్టువార్టు, ఏమంటివి? నా కన్నబిడ్డల బ్రహ్మోపదేశమునకు నా ధనము వాడుకొనుటకు నాకే అధికారము లేదా? మా జాతి దయాదాక్షణ్యాలతో, మీ కళ్ళబొల్లి మాటలతో ఇచ్చట చోటు చేసుకుని మాపైనే అధికారము సాగిందురా. ఈ ఝాన్సీ రాణి తలపెట్టిన స్వతంత్ర మహోద్యమము ప్రపంచ 4 జడుగులా జై జైధ్వానాలు వినిపింపక మానదు. జనులారా, సోదరుద్దేశము, నా బిడ్డ దామోదర్ని కాపాడు బాధ్యత మీదే. అయ్యో, మరలా మమకారము పెనవేయుచున్నదే. స్వతంత్రకాంక్షకై ఈ ఝాన్సీ రాణి మనసులో మమకారమునకు తావు వలదు. వీరులారా, మరాఠా సూరులారా, విజృంభించుము. విజయమో వీర స్వర్గమో అనుభవింతురుగాక. ఈనాటి యుద్ధాంశాన్ని వినండి. సంస్థానములలో ప్రథమౌటకై నిలుచుదురుగాక. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ప్రముఖ సినీ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రచించిన, తెలుగు భాష సౌందర్యాన్ని వర్ణిస్తూ రచించిన చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు అనే పాటను మా పాఠశాల విద్యార్థులు జల్ల నవ్య, బంకపల్లి నిహారిక, దొమ్మేటి సారిక, బంకపల్లి గౌరీ ఆలపిస్తారు. విని తెలుగు భాషపై మక్కువ పెంచుకుందాం. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు. నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు. చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు. హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు, గణయతి ప్రాసల రసధరి శాఖల కవితలల్ల పులుగు. హిమగిరి జలనది పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు, గణయతి ప్రాసల రసధరి శాఖల కవితలల్ల పులుగు. నవనవ పదముల కవితారథముల సాగిపోవు నెలవు, నవనవ పదముల కవితారథముల సాగిపోవు నెలవు. అలవోకగా అష్టావధానముల సేయు కవుల కొలువు, అలవోకగా అష్టావధానముల సేయు కవుల కొలువు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు. రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారై ధృవతారై మన దేశ భాషలను లెస్సాయి. కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారై ధృవతారై మన దేశ భాషలను లెస్సాయి. దేవ భాషతో చెలిమి చేసి పలు దేశ దేశముల వాసికెక్కినది, దేవ భాషతో చెలిమి చేసి మలు దేశ దేశముల వాసికెక్కినది. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు. మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు, మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు. మన భాష పాల కడలి భావ మధుమురళి, మన భాష పాల కడలి భావ మధుమురళి. అనంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం, అనంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం. భారత భాష భారతనుదుట తెలుగు భాష తిలకం, భారత భాష భారతనుదుట తెలుగు భాష తిలకం. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు. నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, నన్నయ తిక్కన
ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగు హంస హోయల బెడగు హంస హోయల బెడగు హంస హోయల బెడగు. ప్రముఖ సినీ రచయిత చంద్రబోస్ గారు రచించిన తెలుగు భాష తీయదనం అనే పాటను జల్ల నవ్యశ్రీ, బంకపల్లి నిహారిక, దొమ్మేటి సారిక, బంకపల్లి గౌరీ, ఉమ్మి జియాలక్ష్మిప్రియ, కొల్లూరి రిషిక ఆలపిస్తారు. విని తెలుగు భాషా సౌందర్యాన్ని అభిమానిద్దాం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరవబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరవబోకురా. అమ్మ అన్న పిలుపులో అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మా అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణ లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది. పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలో నేను సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ప్రముఖ సినీ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రచించిన అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా అనే పాటతో మా పాఠశాల విద్యార్థులు మీ ముందుకు వస్తున్నారు. విని ఆనందడోలికల్లో మునిగి తేలుదాం. అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలలకు భాషరా, తెలుగు వారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా. అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలలకు భాషరా, తెలుగు వారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా. శ్రీకాకుళం భాషరా, పనసతొనల యాసరా, విజయనగరం భాషరా, విద్యాలమణి పూసరా, విశాఖపట్నం భాషరా, పల్లవింపు భాషరా, తూర్పు గోదావరి భాషరా, రాగమున్న భాషరా, పశ్చిమ గోదావరి భాషరా, పచ్చి వెన్న పూసరా, కృష్ణా తీరం భాషరా, కొలుకు నొలుకు భాషరా, గుంటూరు భాషరా, గమగమల భాషరా, ఒంగోలు భాషరా, వయ్యారాల భాషరా, నెల్లూరు భాషరా, మల్లె పూల సొగసురా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా. చిత్తూరు భాషరా, చిత్రమైన భాషరా, కర్నూలు భాషరా, కమ్మనైన భాషరా, కడప భాషరా, కదం త్రొక్కు భాషరా, అనంతపురం భాషరా, అపూర్వమైన భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలలకు భాషరా, తెలుగు వారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా. కంబ
బమ్మెట్టు భాషరా గుండె తట్టు భాషరా వరంగల్లు భాషరా వరాల సాగు భాషరా నల్గొండ భాషరా నాజుకైన భాషరా కరీంనగర్ భాషరా సరిగమల భాషరా గంగారెడ్డి భాషరా రంజైన భాషరా హైదరాబాదు భాషరా ఐకమత్యమున్న భాషరా మెదక్ జిల్లా భాషరా మెరుపులున్న భాషరా మహబూబ్ నగర్ భాషరా సరసమైన భాషరా నిజామాబాద్ భాషరా నిజం చాటు భాషరా ఆదిలాబాద్ భాషరా అభిమానం భాషరా అందమైన భాషరా అందరూ మెచ్చిన భాషరా తేనెలొలుకు భాషరా తెలుగు వారి భాషరా అమృతానికైనా అసూయ పుట్టే భాషరా. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. మా పాఠశాల హెచ్ఎం గారు ముగింపు పలుకుతారు. నేటి ఈ కార్యక్రమానికి అవకాశం మా జేఎల్బీ మున్సిపల్ హై స్కూల్కి ఇచ్చిన ఎఫ్ఎం రేడియో వారికి మా జేఎల్బీ మున్సిపల్ హై స్కూల్ ఉపాధ్యాయులందరి తరపున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా శ్రోతలందరూ కూడా మా పాఠశాల విద్యార్థుల యొక్క సాహితీ రూపకం భువన విజయం, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం, అలాగే మా విద్యార్థులు ఆలపించిన గేయాలన్నింటినీ కూడా విని ఆనందించారని నేను అనుకుంటున్నాను. నమస్కారం.